అమ్మ బర్రు ఇదిగో మన చికెన్ పాప్స్ ఇలా వస్తాయి 10 పీసెస్. పెట్టుకుంటే వెయిట్ ఎక్కువ. చెమటలు వస్తలే మాటలు వస్తలే అంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఏం పని చేస్తున్నాం తిడుతున్నాను. ఒకడు ఎట్లా చెప్తున్నాడు లేదంటే మాగుండే నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అంటుంది. హీ గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సిటీ ఛానల్. ఈరోజు అయితే మనం చాలా పెద్ద ప్లాన్ వేసుకొని ఉన్నాం అనమాట. కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది వర్షం వల్ల. సో అందుకని ప్లాన్లో కొంచెం చేంజ్ అయిపోయి ఈరోజు కంప్లీట్గా ఏమేమి చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఇదంతా కూడా చూసేద్దాం. వితౌట్ గెటింగ్ లెట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే నేను ఐబ్రోస్ అయిపోయిందనమాట. పైకి వెళ్తున్నాం. సింథియా ఈజ్ వెయిటింగ్ ఎట్ ఫుడ్ కోర్ట్. ఓకే, సో సింధు దగ్గరికి వెళ్ళిపోయి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. అసలు వాట్ హ్యాపెన్, మనం ఇక్కడ ఎలా వచ్చాం, ఇక్కడికి వచ్చి ఎలా పడ్డాం, మనం ఇవన్నీ అక్కడ మాట్లాడదాం. సో అంటే బేసికల్లీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా, అట్లానే మనం ఒకటి అనుకుంటే వర్షం ఇంకొకటి అనుకున్నది, అందుకే ఇలా అయింది. మళ్ళీ వి ఎంటర్డ్ ఫుడ్ కోర్ట్. అదిగో అక్కడ కూర్చుని చూసారా దయ్యం, మా దయ్యం ఈజ్ దేర్. వెళ్దాం అక్కడికి వెళ్ళి ఏం ఫుడ్ ఆర్డర్ చేసుకుందామో చూద్దాం ఫస్ట్. హే దయ్యమ్స్, చూసారా? యప్, ఏం చేస్తాం, ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. మరి మేము ఏం చెప్పాలి, నేను బాగా చేసిన, నేను బాగా చేసిన, ఇది మన స్టైల్. ఇదిగో బాగా చేసిన. యాక్చువల్లీ మొన్న హెయిర్ కట్ చేయించుకున్నాం కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది, అదిగో ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వెళ్ళేసి మనం ఏదో ఒకటి తెచ్చుకుందాం. ఇప్పుడు ఎలాగో మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఓకే, ఈలోపు ఏదైనా లైట్గా, చాలా లైట్గా ఉండే ఫుడ్, మనకేమో ఇంత తింటేనే ఫుల్ అయిపోతుంది, ఏం తినాలి అర్థం కావట్లా. చూసేస్తాం అసలు ఫస్ట్. ఇదిగో చూడు, ఫస్ట్ వెళ్ళి చూద్దాం ఏం బాగుంటుందో. ఫైనల్లీ డొమినోస్కి వచ్చేసి మనం ఇక్కడ స్పైసీ చికెన్ పాప్స్ 10 పీస్ వస్తాయంట. మనం చాకో లావా ఒకటి, ఇంకొకటి స్పైసీ చికెన్ పాప్స్ అంట 10 పీసెస్ వస్తాయి. అవి ఆర్డర్ చేసినాం. టోటల్గా ఎంత అయింది, 220 రూపీస్ అయితే అయ్యింది. చూద్దాం ఆ చికెన్ పాప్స్ ఎలా వస్తాయి. అగో సింతి ఏమో టాకోస్ ఆర్డర్ చేసింది అండ్ 1 చాకో లావా. అండ్ మనం ఇది కూడా ఆర్డర్ చేసాం. ఇది పాపం ఒకటే వస్తుంది అనుకుందంట, 2 వచ్చినాయి యాక్చువల్లీ. చికెన్ టాకో. ఓకే, హౌ ఇస్ ఇట్? ఇట్స్ నైస్. ఓకే, సో మన చికెన్ పాప్స్ ఇలా వస్తాయి 10 పీసెస్ అండ్ చాకో లావా. ఓకే, ఇవి ఇప్పుడు ట్రై చేద్దాం. మనకి కెచప్ ఇచ్చారు. పిజ్జా ఆర్డర్ చేస్తేనే ఒరెగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇస్తారంట. వాట్ ఎవర్, మనకి అట్లీస్ట్ ఇవ్వాలి కదా. నాకు ఇది మాత్రం నచ్చలేదు, నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓకే ఓకే ఓకే, మరీ బాగుందని కాదని, నాకు బాగా ఆకలేస్తుంది. బట్ స్టిల్ ఓకే ఓకే ఉంది అంటే యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ వీఆర్ ట్రయింగ్ చాకో లావా. ఓకే, ఇలా తీసేసి ఇలా తీసుకొని లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా స్వీట్ ఉంది, ఇప్పుడు చాలా మైల్డ్ 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 స్వీట్. యాక్చువల్లీ ఇది కరెక్ట్. మరి అంత స్వీట్ ఉంటే తినలేము బాబు అసలు. లంచ్ చేశాక
అలా మాల్ అంతా తిరుగుతూ ఉంటే మధ్యలో కుషల్స్ ఇది జ్యువెలరీ స్టోర్ అయితే కనిపించేసింది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని అవి అక్కడే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ ఆ ఇయర్ రింగ్స్తోనే అవుతుంది. నెక్స్ట్ అయితే మనం ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్ అని అనుకున్నాం కదా, గుడ్ వైబ్స్ ఓన్లీ కెఫేకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే సింతి ఆర్డర్ చేసేసింది ఏదో ఫుడ్ ఆర్డర్ చేసింది, శాండ్విచ్ కైండ్ ఆఫ్ అలాగా చికెన్లో ఆర్డర్ చేసింది అనమాట. సో అది తినేసి మనమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేసి ప్లాన్ లేదు. బేసిక్గా మనకి ఏం చేయాలనిపిస్తే అది చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఫుడ్ తినేస్తున్నాను, తిన్న తర్వాత విల్సీ అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మాకు. మార్నింగ్ నుంచి అలా వర్షంలో ఉంది కాబట్టి మాల్లో తిరిగి ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఈవినింగ్కి ఇక్కడికి వచ్చేసాం. మనం ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు నార్సింగ్ దగ్గర ట్రాక్ ఉంది కదా, సైక్లింగ్ ట్రాక్, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. లెట్స్ సీ మేము ఎక్కడుంటే అక్కడ మా ఫేసులు మేము ఒకరికొకరు చూసుకున్నా కానీ నవ్వేస్తాం అనమాట. అలా ఉంటుంది వైబ్ మాతోటి. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అంత ఫాస్ట్గా వస్తున్నారు. Guys, we came to Smart Bike Cycling at Narsing. వినిపిస్తుంది. ఇప్పుడే తిన్నాం కదా, డైజెస్ట్ కాదు, ఫ్యాట్ ఎక్కువ కాకుండా ఎక్సర్సైజ్. అమ్మ బర్రు అబ్బా అమ్మయ్య పద్ధతి పిల్లలు కూడా దిస్ ఈస్ కాల్ పద్ధతి గల బర్రే. ఆగచ్చు కదరా అబ్బాయి, ఏం పోతుంది అబ్బా. మా బర్రెకి ఏమైనా రూల్స్ తెలుసా? మనిషికి వాళ్ళకి తేడు నవ్వడానికి కూడా వస్తలేదు నాకు. నువ్వు ఆగు కొంచెం. ఒక్కటే అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ వెయిటింగ్. వీళ్ళు వెయిట్ చేసి మంచోళ్ళు కూడా ఉన్నారు. నేను పొయ్యాలో ఉన్నాను కొద్దిసేపు ఆపు. వాళ్ళు ఆపు. కొంచెం వీడియో చెప్పి నువ్వు ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలండి. హే భగవాన్ కాసేపు దీన్ని నోరు కట్టి. ఈ సౌండ్స్లో మీకేం వినిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాల్సింది చెప్తా. ఓకే, ఇదిగో ఇక్కడ ఆగిపోయాం. ఓకే, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అప్పుడు బయలుదేరుతాం. లేదంటే మగుండే నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అంటుంది. ఏజ్ అయిపోతుంది కదా, అందుకు ఏ రాకోసేపు కూర్చున్నాం. బర్రె వెళ్ళిపోయింది కదా. డాక్టర్ సైకిల్స్ అంటే సైకిల్కి డాక్టర్ ఏమో. కూర్చోదా కాసేపు. నేను కూర్చోను. అమ్మా ఎవరితో కూర్చోనండి? మట్టి కూర్చోనా? భగవాన్ అంటే మీరు కూడా మాలా కావాలంటే ఇంకా ఆపేస్తున్నా. అదే ఇంకేమన్నా మాట్లాడదామంటే ఆపిస్తుంది. నువ్వు మాట్లాడినా అక్కడ వినపడదు. ఏం మాట్లాడితే వినవాడు? ఎంత ధైర్యం నీకు?
సరే నీకు చెమటలే వస్తలేవు, నాకెందుకు వస్తున్నాయి ఇంతగానో? నా చెమటలు ఇట్లా లోపలనే ఉన్నాయేమో దాచుకోండి. ఆ, నేను మళ్ళీ ఆన్ చేసిన. నా ఫేస్ చూడండి, నా చెమటలు చూడండి. దీనికి చెమటలు కూడా వస్తున్నాయి, కానీ అలసిపోయింది. అయిపోయింది నాకు. అయ్యో దీనికి మాటలు కూడా వస్తున్నాయి. చెమటలు వస్తలేవు, మాటలు వస్తలేవు. అయిపోయింది. కథం మటన్. కాకిలా కలుస్తుంది చెవులో. ఎవరన్నా సైకిల్లోకి పిచ్చర్ ఒకడు ఎట్లా చెప్తుండే నేను బంద్ చేస్తున్నా, తిడుతున్నాను. మా సైకిల్కి లైట్ కూడా ఉంది, నేను బండి వస్తుంది అనుకున్నా. మా సైకిల్కి కూడా ఉంది లైట్. వీడికి బాస్కెట్ ఎందుకు, మనకు లేదు. అవి పేరున్న సైకిల్ అనుకుంటా. అవును, కనిపిస్తలే. ఇంకా స్టార్ట్ అవుదాం గాయస్. ఏదైనా షార్ట్ తీద్దాం ఇక్కడ. ఏం చేద్దాం ఈ మొహాలు వేసుకొని? అయ్యో వీళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళు వస్తారు. మనం ఆ ఏజ్లో నేను కూడా అట్లనే ఉంటాను. ఆ ఏజ్ లో అప్పట్లో మేము కూడా అలానే దొక్కినాం. అప్పట్లో అట్లీస్ట్ ఇప్పట్లో కూడా మేము చేస్తున్నామంటే మీరు ఇప్పట్లో ఏం చేస్తారో చెప్పండి. సరే మరి ఇంకా స్టార్ట్ అవుదాం పదండి, టైం అయిపోతుంది. మళ్ళీ ఏ బర్రో ఎద్దో వచ్చిందనుకో. పద, బాయ్ బాయ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని ఇట్లా ఏం చేస్తున్నావు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి. అమ్మో. సరే బాయ్ చెప్పు. Bye guys, see you in the next vlog. See you, bye, good night. Oh, good night. Good morning, good afternoon, good evening, good night. Appudu chestappudu, okay?